సార్ నమస్తే. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు సుకుమార్ సార్. సార్ ఇప్పుడు తంబాలపల్లి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లి నుంచి దాసరపల్లి జయచంద్రారెడ్డిని టీడీపీ ప్రకటించింది కదా, ఎందుకు ఎక్కడా కానీ నిశ్శబ్దంగా ఉన్న టీడీపీ క్యాడర్ అంతా దేనివల్ల ఉంటుంది సార్? ఇక్కడ ఇంతకుముందు వచ్చిందను జి శంకర్ యాదవ్ అని చెప్పిందను. 12 ఏళ్ళు ఆయన పార్టీలో పనిచేసినాడు. 15 ఏళ్ళు 3 ఎలక్షన్లు చేసిండే సర్వీస్ ఉండదు ఆయనకు. ఆయన్ని కాదని చెప్పిందేను. ఇక్కడ కొత్తగా పరిచయం లేని ఈ నియోజకవర్గ స్థితిగతులు కూడా తెలియని పార్టీ క్యాడర్లో కానీ పార్టీకి కానీ క్యాడర్లో ఉన్న వ్యక్తులకు కానీ తెలియని వ్యక్తికి తీసుకొని వచ్చి అది ఎందుకు పార్టీ లాలూచిపడి టికెట్ ఇచ్చిందో ఏమో మాకు అర్థం కావడం లేదు. జయచంద్రారెడ్డి అంటే కామన్ మ్యాన్. ఈ వాజ్ నాట్ రాజకీయవేత్త కాదు, వాళ్ళ రాజకీయ ఫ్యామిలీ కాదు. అతనికి నియోజకవర్గంలోనే విలేజ్లు కూడా తెలియదు. ఆయన్ని ఎత్తుకొని వచ్చి మేము ఇన్నేళ్ళు పార్టీ ఆవిర్భావం నుంచి నేను పార్టీలో పనిచేస్తూ ఉంటాను. ఎన్నో ఎలక్షన్లు చేసినాము. ఇంత దీనావస్థితిలో తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చి ఏంటంటే మాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన్ని తీసుకుపోయి మేము ప్రజల్లోకి గెలిపించుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఏంటి ఇప్పుడు వాళ్ళు అక్కడ చెప్తానేది అంటే ఇక్కడ బీ కొత్త తంబాలపల్లిలో మురుసుకాపులు చాలామంది ఉన్నారు, అతనికి సపోర్ట్ చేస్తారు, మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పని అంటున్నారు. ఎందుకు మీరు మరి సపోర్ట్ చేయటం లేదు సార్? మురుసుకాపులు ఉండేది 40,000 నుంచి 50,000 మంది ఉన్నారు. మురుసుకాపులు మొత్తం శాల్యూడ్గా ఇంట్లో నుంచి ఒక్కరు కూడా తప్పకుండా ఓటేసినారంటే ఆయన శంకర్ యాదవ్ బీసీ క్యాండిడేట్. ఆయనకు 90,000 నుంచి 1,00,000 ఓట్లు మెజార్టీ, 1,00,000 ఓట్లు బీసీలు ఉండారు నియోజకవర్గంలో. ఇంకా దాంట్లో ఎంత పర్సంటేజ్ తీసేసినా కూడా 30% తీసేస్తాము. వాళ్ళల్లో తీసేసేదొద్దు. వాళ్ళకు 10%, 50% అంటే 50,000 మంది ఓటేసేస్తారు. శంకర్ యాదవ్కు 30% తీసేసినా కూడా 70% ఓటేసినా 70,000 ఓట్లు ఆయనకు పడతాయి. దీనికి ఈ విషయానికి మీరేమని చెప్తారు సార్? ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా ప్రచారం చేసుకుంటున్నారు, కానీ ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీ క్యాడరు ఎక్కడ పోవటం లేదని చెప్పని కొంతమంది కంప్లీట్ చేశారు అంటున్నారు. మీరు ఎందుకు పోవటం లేదు? అతను మిమ్మల్ని కలవటం లేదా? పార్టీలో ఎవరికి ఇంతవరకు ఇన్విటేషన్ లేదు సార్. ఆయన మాకు ఫోన్ కానీ ఇది కానీ మెసేజ్ కానీ ఇచ్చి పార్టీ మీటింగ్ కానీ ఎక్కడా పెట్టిండే దాఖలాలు లేవు. ఆయన బంధువర్గము ఆయన వాళ్ళు పల్లెల్లో పోయిందేనో వాళ్ళు ఏదో పాంప్లెట్లు ఇచ్చి చేసుకుంటాడు. పార్టీలో ఒక క్యాడర్ అంటూ ఉండదని చెప్పి ఆయన పార్టీ క్యాడర్ని గుర్తించడం లేదు, పార్టీ క్యాడర్కు విలువ ఇవ్వడం లేదు. అసలు మేమెవరో పార్టీ ఆయనెవరో. ఏంటి ఇప్పుడు ఏం చేస్తే తంబాలపల్లి వల్ల టీడీపీ బాగుపడుతుంది అంటారు? శంకర్ యాదవ్కు ఇస్తే ఖచ్చితంగా ప్రజలంతా ఆయన వైపు మొగ్గు చూపుతారు. నేను ఒకటే కాదు కదా, కాన్స్టిట్యున్సీలో ఇంకా చాలామంది ఉన్నారు. శంకర్ యాదవ్ అయితే గొప్ప మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఈసారి ఉండే వీళ్ళు ఇన్ని అరాచకాలు చేస్తూ ఉండే దీన్ని అరికట్టగలుగుతాడు. ఆయన 5 సంవత్సరాలు కష్ట నష్టాలకు డబ్బు యువగలానికి కానీ బాధుడికి కానీ ఇదేం కర్మ ప్రోగ్రాముకి కానీ సూపర్ 6 పథకాలకు కానీ మొన్న బీసీ గర్జనకు కానీ మహానాడుకు మదనపల్లిలో కానీ ఇంత దీనికి 1,000 కోట్లలో ఆయన ఖర్చు పెట్టి ఇంత ప్రయాసాలతో ఇది చేసినాడు. నిన్న లేక మొన్న కనీసం 15 రోజులు చంద్రబాబుని 50 రోజులు అరెస్ట్ చేస్తే సానుభూతి కూడా తెలపలేడు కోవట్టు సార్. 6 months బ్యాక్ ఆయన వచ్చిందేనో వైసీపీ కార్యకర్త. వైసీపీ దీనిలో మేము చెప్పాల్సిన పని లేదు, ప్రజలకే అందరికీ తెలుసు. ప్రజలు కూడా నిరుత్సాహంతో ఉన్నారు. అసలు తెలుగుదేశం అంటే ఒక చిన్న చూపు భావన మాకు కల్పించినాడు సార్ అధిష్టానము. ఓకే సార్, మంచి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. పెద్దాయన బాగున్నావా? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ తంబాలపల్లి పరిస్థితి టీడీపీ ఎలా ఉండబోతుంది? టీడీపీ శంకరన్నకి ఇస్తే గెలుస్తాడు కాబట్టి ఇక్కడ ఇది ఏమి గెలుదు జయచంద్ర రెడ్డి ఎవరు తెలుదు మనకు. కాబట్టి మనకు ఈ తెలుగుదేశం కావాలనుకునేట్టుగా శంకరన్నకి వెళ్ళిన టికెట్. ఏంటి ఇప్పుడు శంకర్ కాకపోతే ఎవరికి ఇచ్చినా గెలవదా? ఇక్కడ గెలవదు. ఇక్కడ అట్లుంది పొజిషన్ కాబట్టి గెలదు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ టీడీపీ తరపు నుంచి జయచంద్రారెడ్డి నిలబెట్టారు. తంబాలపల్లి పరిస్థితి ఎలా ఉండబోతుంది? జయచంద్ర రెడ్డి ఎవరు సార్? ఇప్పుడు టీడీపీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీకి చేస్తున్నాడు. ఎవరు ఎక్కడ? ఆయన మగం ఒకసారి కూడా చూసిందండి, సంవత్సరానికి ఒకసారి కూడా కనపడ్డా ఆయన. ఎట్లా ఇప్పుడు కనీసం మీరు ఇప్పుడు అతను తెలియకనే కాదు సార్, తెలియకనే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చేసారు. అదే మీరు టికెట్ ఇచ్చినారు కదా, ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినాడు కొత్త కోటకే?
బీ కొత్తకోటకి ఎన్నిసార్లు వచ్చినాడు ఆయన? మీరే చెప్పండి, ఎన్నిసార్లు వచ్చినాడు? ఒకసారి 2 సార్లు వచ్చినాడు. ఎన్నిసార్లు వస్తారు ఎలక్షన్లు అంటే? ఇప్పుడు ఒకసారి కూడా 2 సార్లు ఎలా ఉండబోతుంది సార్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలా ఓడుతుంటే ఓడిపోతుంది అంతే. ఎలా ఉంటుందంటే ఇప్పుడు పూలమాల ఎత్తుకుని పోయి ఇది చేస్తాం మనము, స్వయంవరం చేసినప్పుడు అమ్మాయికి నచ్చినోడు తిరిగిపోతుంది, కానీ రాజుకు నచ్చినోడు తిరిగిపోదు కదా. అట్లా ఇప్పుడు వైసీపీ పైన ద్వారకానాథ్ రెడ్డి గారు ఉన్నారు, పోటీగా జి శంకర్ యాదవ్ ఉన్నాడు. ఆయన ఉంటే కాంపిటీషన్ ఉండు, గెలిపోవడంలో అది దేవాది దాని చేదు. ఎవరు అనేది కూడా తెలియదు కదా. ఆయన జయచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు ఆయన మనం తప్పులు పట్టేయలేదు. ఆయన ఎవరు అనేది తెలిస్తే కదా జనాలకు. అన్న నమస్తే. నమస్తేనా అన్న, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లి నుంచి జయచంద్రారెడ్డిని ప్రకటించారు టీడీపీ తరపు నుంచి. ఎలా ఉంటుంది పరిస్థితి? అన్న మనకైతే శంకరన్న అయితే తెలుసునా, ఆయన జయచంద్రన్ అన్న ఎవరు తెలీదు, ఇంతవరకు ఎవరు తెలీదు, కొత్తగా వచ్చినారు ఆయన. ఆయన శంకరన్న అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏంటి ఇప్పుడు జయచంద్రారెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇంతవరకు ప్రచారం ఏం లేదు, ఎవరు అసలు ఎవరికి కూడా తెలియదు ఆయన ఎవరు. మనం తెలిసింటే ఏమో తెలిసింది. శంకరన్ అయితే మాకు బాగా పరిచయము, తెలుసు కూడా, చాలా మంచి పలకరిస్తుడు కూడా బాగా. అన్న నమస్తే. నమస్తే. అన్న, ఇప్పుడు ఎన్నికల్లో తంబాలపల్లి నుంచి దాసుపల్లి జయచంద్రారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రకటించారు కదా, ఎలా ఉంటుంది? గెలుస్తాడా గెలవాడా? ఆయన క్యాండిడేట్, కొత్త క్యాండిడేట్. ఈయనైతే పాత క్యాండిడేట్. ఎవరు పాత క్యాండిడేట్? శంకర. ఆయన 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఆయన అయితే గెలుస్తాడు. ఈ దాసుపల్లి జయచంద్రారెడ్డి గెలవాడా ఇక్కడ? ఆయన కొత్తవాడు, ఇక్కడ ఎవరు చూసినలా. ఆయన ఎక్కడో బయట నుంచి మొన్న వచ్చినాడు ఇక్కడ. దాని గురించి ఈయనే ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరికీ అభిప్రాయం. శంకర్ యాదవ్. అన్న నమస్తే. నమస్తేనా. అన్న, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లిలో ఏ పార్టీ గెలవబోతుంది? అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? టీడీపీ తరపు నుంచి జయచంద్రారెడ్డిని నిలిచిపెట్టారు, ఎలా ఉండబోతుంది? అన్న, ఈయనైతే కొత్త క్యాండిడేట్. కనీసం మనకు పార్టీలో చేరి కూడా 2 నెలలు కూడా కాలేదు. ఇంకా వచ్చిందనో రాజకీయంగా అనుభవం లేని వ్యక్తి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక ఎంపీటీసీగా పోటీ చేసిన వ్యక్తి కాదు, జెడ్పీటీసీగా పోటీ చేసిన వ్యక్తి కాదు. కాబట్టి కొత్త వ్యక్తికి ఇస్తే తంబాలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక వేది ఇచ్చినారు. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పార్టీని ఒక దారిలో తెచ్చినారు శంకర్ యాదవ్ గారు. కొత్త వ్యక్తికి తెస్తే ఇప్పుడు ఆ వర్గం కానీ ఎవరు పనిచేయడం లేదు. ఎట్లా కొత్త వ్యక్తిని ఇస్తారో అది ఒకటో పాయింట్. రెండోది వచ్చిందను, ఈయనకు కలుపుకొని పోయే మనస్తత్వం కూడా లేదు. ఎవరికి? ఈ జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి కలుపుకొని పోయే మనస్తత్వం కూడా లేదు. ఈ రోజు పోయినా రేపు పోవడం లేదంట ఆయన దగ్గరికి. ఏంటి ఇప్పుడు కార్యకర్తలను ఎవరిని, టీడీపీ క్యాడర్ని ఎవరిని పిలవటం లేదు తను? అన్న, నేను బీ కొత్తకోట మండలం బీసీ మండల కన్వీనర్గా ఉన్నా. ఈ మండలంలో ఇంతవరకు నన్ను పిలిచిన వాళ్ళు లేరు, నన్ను పలకలిచ్చిన వాళ్ళు లేరు. మన లోకల్ ఎలక్షన్లలో, స్థానిక ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లో కావచ్చు, మేము నామినేషన్ వేసినాం. మా పైన ఎవరైతే దాడి చేశారో ఆ వైసీపీ కోవట్లో పెట్టుకొని ఈయన ముందర వస్తున్నాడు అన్న. మా పైన దాడి చేసి మా నామినేషన్లో కూడా చింపేసి ఫోర్జరీ సంతకాలు చేసి విత్డ్రా చేసినారు. అలాంటి వ్యక్తులు ఈయన కోవట్లో పెట్టుకొని ముందర వస్తే ఎట్లా పోతారు చెప్పండి? మా కాన్సెప్ట్ అంతా ఎట్లుంటుంది? మేము ఎప్పుడైతే దెబ్బతిన్నామో వాళ్ళని ఓడించాలా అనే దీంట్లో ఉన్నాము. అలాంటి వ్యక్తులు ఈయన ముందర పెట్టుకొని వస్తే, కోవట్లు ముందర పెట్టుకొని వస్తే ఎట్లా మేము పని చేయాలా? ఎట్లా చేయాలి చెప్పండి మీరు? ఏంటి ఫైనల్గా ఈ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వేవ్ ఒకటి నడుస్తుంది, కానీ తంబాలపల్లి ఏది ఎలా ఉండబోతుంది? అన్న, ఇక్కడైతే ఈయనైతే ఖచ్చితంగా ఓడిపోతాడు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. 1,00,000 ఓట్ల దాకా ఉన్నాయి బీసీ ఓట్లు. శంకర్ యాదవ్ గారికి ఇస్తే 100% గెలుస్తాడు. అందరికీ టచ్లో ఉన్న నాయకుడు. ఆయన కులాలకు మతాలకు అభివృద్ధి చేసిండే 2,000 కోట్లతో అభివృద్ధి చేసిండే నాయకుడు నియోజకవర్గాన్ని. 2014 నుంచి 2019 ఎలక్షన్ వరకు 2,000 కోట్లతో అభివృద్ధి చేసినాడు. కాబట్టి ఖచ్చితంగా శంకర్ యాదవ్ అయితే 100కి 100 గెలుస్తారు. ఈయన కలుపుకొని పోయే మనస్తత్వం కూడా లేదు. ఎవరిని ఏదో నామమాత్రం తుత్తు మంత్రంగా ప్రచారం చేస్తున్నాడు తప్ప శాశ్వతంగా ఆయనైతే ఉండడు. ఇది కన్ఫామ్ అన్న. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.